శత్రువు చేత కూడా ప్రేమించబడటం అన్నటువంటిది చంద్రబాబు గారికే చేతనం. ఎందుకంటే మనసులో పెట్టుకుని కుళ్ళుకోకుండా ఉంటారు. మనసులో పెట్టుకుని కాకుండా ఖచ్చితంగా ఎప్పటికప్పుడు సొల్యూషన్ చూసుకుంటుంటారు. సీతారాం ఏచూరి చనిపోయారు, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి. ఆ పదవిలో ఉండి చనిపోయినటువంటి వ్యక్తి. అందరూ అనుకున్నారు ఢిల్లీ టూర్ అంటే వీళ్ళు కూడా రాసినట్టు వరస సాయం గురించి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు, మంత్రులందరినీ కలవబోతున్నారు, మోడీని కలవబోతున్నారని తెలుగుదేశం అనుకూల మీడియానే రాసింది. కానీ ఆయన వెళ్ళింది సీతారాం ఏచూరికి నివాళులు అర్పించి రావడానికి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు కమ్యూనిస్టులు వ్యతిరేకం, ఎన్డీఏకి వ్యతిరేకం, ఐఎన్డీఏలో భాగస్వామి అయినా సరే తన పాత మిత్రుడు. ఒకనాడు నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్లో కమ్యూనిస్టులతో కలిసి ప్రయాణించినవాడు. అట్లాగే రాష్ట్రంలో కూడా కలిసి పోటీ చేసినటువంటి, ఇప్పుడు ప్రత్యర్థి అయినా సరే తన ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన వ్యక్తి చనిపోతే గౌరవనీయంగా వెళ్ళి అక్కడ నివాళులు అర్పించి వచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. అలాంటి ఆ పెద్దరికమే ఆయనకి ఒక పెద్ద అసెట్.